రేపటికి తీసుకోవాలి కదా. అదే మీరు మీ గ్రామ పంచాయతీలో సభకి చెప్తారు ఇక్కడ. ప్రభుత్వం అమలు చేయ తలపెట్టేటువంటి సంక్షేమ కార్యక్రమాలలో అటు రెవెన్యూ శాఖ ఇటు పంచాయతీరాజ్ శాఖ రెండు కూడా ప్రధాన భూమిక పోషించబోతున్నామని చెప్పక తప్పదని చెప్పండి. అంటే వాస్తవంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు పాలనా అధికారులు ఎవరైనా కానీ ప్రభుత్వ ఆలోచన విధానానికి అనుగుణంగా వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఇలా గత ప్రభుత్వ ఆలోచన విధానానికి అనుగుణంగా ఏదైతుందో గతంలో వాళ్ళు విధులు నిర్వర్తించినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వ ఆలోచన విధానం ఏదైతుందో ముఖ్యంగా నిరుపేదల సంక్షేమం ప్రధానం, అట్లాగే మహిళలు ఆడబిడ్డల సంక్షేమం ప్రధానం. కాబట్టి ఏదైతుందో వాళ్ళ నిరుపేద వర్గాలు కల్పించేటువంటి ఒక రాయితీల కల్పనే కానీ ఇలా మహిళలు ఆడబిడ్డలు కల్పించాల్సినటువంటి యొక్క రాయితీలు సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంబంధించి రేపు 28 నుండి రాబోయే జనవరి 6 వరకు ఏదైతుందో గ్రామాన లబ్ధిదారుల నుండి వారికి విజ్ఞప్తులు స్వీకరించడం జరుగుతుంది. ఇప్పుడు ఆ విజ్ఞప్తులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వమే ఒక నమూనాను ముద్రించడం జరిగింది. ఆ నమూనాలో ఏదైతుందో ఇలా ఎవరి అర్హత ఏంటి, వారు కోరుకునే లబ్ధి ఏంటి, దాన్ని భర్తీ చేస్తూ ఏదైతుందో అక్కడ గ్రామ పంచాయతీలో నిర్వహింపచేసేటువంటి గ్రామ సభే కానీ దానికి ఎవరికైతే బాధ్యతలు అప్పగించడం జరిగిందో ఆ బాధ్యతలు విజ్ఞప్తులు స్వీకరించి తదుపరి ఏదైతుందో వాటి స్క్రూటినీ చేయడం జరుగుతుంది. స్క్రూటినీ చేయబడ్డ తదుపరి వారి యొక్క అర్హతకు అనుగుణంగా ప్రభుత్వం అమలు చేయ తలపెట్టేటువంటి ఒక 6 గ్యారంటీలు వారికి కల్పింపు చేయటం ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన బాధ్యతగా ఎంచుకోవడం జరిగింది. వాటితో పాటుగా ఈ 6 గ్యారంటీలకు సంబంధించి ఏదైతే దరఖాస్తు నమూనాను ముద్రించడం జరిగిందో అందులో పేర్కొనబడినటువంటి అంశాలు ఏవైనా ఉన్నా కానీ వీళ్ళ లబ్ధిదారులు ఎవరైతే వారు ఏదైనా వారి యొక్క సమస్య కలిగి ఉంటే వారు వ్యక్తిగతంగా దరఖాస్తు కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దాదాపు గత దశాబ్ద కాలం నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదుపరి నూతనంగా రేషన్ కార్డు జారీ ప్రక్రియ ఏదైతుందో పూర్తిగా నిర్లక్ష్యం చేయబడడం జరిగింది. ప్రభుత్వం అమలు చేయడానికి పెట్టేటువంటి ఏ సంక్షేమ కార్యక్రమాలైనా దాని కొలతబద్ద రేషన్ కార్డు అని చెప్పక తప్పదని చెప్పండి. ఆ రేషన్ కార్డు కలిగి లేనటువంటి వారందరూ కూడా ఏదైతుందో వ్యక్తిగతంగా వారి యొక్క దరఖాస్తు వారి అర్హత సూచిస్తూ వారు ఏదైతుందో వారి రేషన్ కార్డు యొక్క మంజూరు కొరకు దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశం కలిగి ఉంటుంది చెప్పండి. అట్లా ఏదైతుందో ఇవాళ ఈ వివాహానికి సంబంధించి కల్పించేటువంటి ఆర్థిక సహాయం కూడా ఈ 6 గ్యారంటీలలో పేర్కొనబడలేదు. ఈ 6 గ్యారంటీలు ఏదైతే ప్రత్యేకంగా వీళ్ళ ఎన్నికల కంటే ముందు లఖనపాత కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా రూపొందించబడి కల్పించేటువంటి ఆర్థిక సహాయం ఏదైతే గతంలో 1,16,000 రూపాయలు కల్పించబడ్డప్పటికీ ఈ 1,16,000 రూపాయలు ఏదైతుందో కేవలము ఆడబిడ్డ తల్లిదండ్రులకు పెళ్లి సహాయార్థం ఖర్చులకి సరిపోతుంది. ఆ పెళ్లి కూతురుకి ఏదైతుందో ఇక్కడ వాస్తవంగా ఏ పెళ్లి కూతురే కానీ ఆమెకు కావాల్సినటువంటి ఒక ఏదో కొంత నగా నట్ర కొంత బంగారం కలిగి ఉండాలని చెప్పి మనం సహజంగా కోరుకుంటారు ఏ ఆడబిడ్డే కానీ. కాబట్టి ఈ 1,00,000 రూపాయలకు అదనంగా ఏదైతుందో తులం బంగారం కూడా వారికి ఆర్థికంగా సహాయం అందింపజేయాలని చెప్పని నూతనంగా ఏర్పడ్డ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో సంకల్పించడం ఈ పెళ్లికి కల్పించే ఆర్థిక సహాయం కూడా దాన్ని అంటే విడిగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పండి. ఈ 2 అందులో పేర్కొనబడలేదు. ఏది ఒకటి రేషన్ కార్డు, రెండోది పెళ్లికి కల్పించే ఆర్థిక సహాయం అందులో పేర్కొనబడలేదు. ఇక మిగిలిన హౌసింగ్ కానీ పెన్షన్ కానీ బీడీ కార్మిక పెన్షన్ కానీ వృద్ధాప్య పెన్షనే కానీ ఈ గృహజ్యోతి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సౌకర్యమే కానీ లేక మీకు సిలిండర్ సౌకర్యమే కానీ ఇవన్నీ కూడా అందులో పేర్కొన్నారు. అది ఇబ్బంది ఏం లేదు. പക്ഷെ నాకు తెలిసేంత వరకు ఈ 2 ప్రత్యేకంగా మీరు గ్రామంలో సూచన చేయండి. ఈ 6 కార్యక్రమాలకే పరిమితం కాకుండా ఈ 6 గ్యారంటీలకేమో నమూనా ముద్రించడం జరిగింది దరఖాస్తు. ఈ 6 గ్యారంటీలకు ఏదైతే నమూనా ముద్రించడం జరిగిందో అందులో పేర్కొనబడినటువంటి యొక్క ఏదైనా లబ్ధి యొక్క ఆశించినట్టయితే ఎవరు సపరేట్ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఎవరే కానీ మనమందరం ఏదైతుందో ఒక పాజిటివ్ దృక్పథంతో ప్రజానికాన్ని వివరించాలి.
ఈ కార్యక్రమం రాజకీయాలకు అతీతంగా అమలు చేయాల్సిన కార్యక్రమం చెప్పండి. ఇది అర్హత ప్రాతిపదికన ఈ కార్యక్రమం అమలు చేయబడుతుంది. ఇందులో ఏదైతుందో ఏ రాజకీయ పార్టీ కానీ వారు ఏదైతుందో లబ్ధిదారులు కొంత సలహాలు సూచనలు కూడా జరుగుతుంది. అంతే తప్ప ఏదైతుందో మంజూరులో మాత్రం ఏదైతుందో రాజకీయ పార్టీల పాత్ర ఉండదు. మంజూరులో రాజకీయ పార్టీల పాత్ర ఉండదు. మంజూరులో ఏదైతే కేవలం అర్హత ప్రాతిపదికన మాత్రం ఏదైతుందో మంజూరు చేయడం జరుగుతుంది. ఇది మనం గమనంలో పెట్టుకోవాలని చెప్పంటుంది. కాబట్టి మీరు ఒక పాజిటివ్ దృక్పథంతో ముఖ్యంగా పంచాయత్ సెక్రటరీ ఏదైతుందో మీలో మీకు ఎన్ని సమస్యలు ఉన్నా కానీ ఇలా గ్రామాలలో ఏదైతుందో ఇలా గ్రామ పంచాయతీ వైపుకి నిర్వహించేటువంటి ఒక బాధ్యతలు ఇలా పాలక మండలి సర్పంచి ఉప సర్పంచి గ్రామ వార్డు సభ్యులు ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా ఏదైతే పంచాయత్ సెక్రటరీలే బాధ్యతలు నిర్వర్తించారు చెప్పండి. ఇలా గతంలో కొంతమంది రాజకీయ ఒత్తిళ్లకు లొంగి ఉండి ఉంటారు చెప్పండి. ఆ రాజకీయ ఒత్తిళ్లు లొంగి ఉండి ఉన్నప్పటికీ గతంలో ఏం జరిగినా ఎక్కడెక్కడ మనం విధి నిర్వహణలో పొరపాటు చేయకూడదు అని చెప్పంటాం. ఏదైనా కానీ మీకు ఇచ్చేటువంటి ఒక ప్రభుత్వ నిబంధనలకు అనుగుణమైన పనిచేయాలి. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి ఎవరు కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడకూడదు. చేస్తే ఏదైతే వాళ్ళ బాధ్యతలను కూడా నేను ముందే పేర్కొంటామని చెప్పంటాను. దయచేసి పంచాయతీ